హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ లీలా సత్యవాణి, డెంటిస్ట్ అండ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఒబేసిటీ. అంటే పొట్ట ఎత్తుగా ఉంది, పొట్ట తగ్గట్లేదు చాలామంది అంటూ ఉంటారు కదా. ఈ రోజుల్లో ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇది ఒక సమస్యగా మారిపోయింది. సో ఈ ఒబేసిటీ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు దీన్ని ఏం చేయాలి, దేని వలన వస్తుందనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఏదైనా వర్క్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా ఒకే దగ్గర కూర్చొని ఉండడం, బాడీ అనేది మూమెంట్ చేయకుండా ఉండడము, అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ టైంకి సరిగ్గా తినకపోవడము, లేట్ నైట్స్ తినడము, తిన్న వెంటనే పడుకోవడము, అండ్ తిన్న తర్వాత అట్లీస్ట్ కాసేపు రెస్ట్ లేకుండా వెంటనే మళ్ళీ కూర్చొని వర్క్ చేయడము, బాడీ అనేది మూమెంట్ చేయకుండా ఉండడం వల్ల ఈ ఒబేసిటీ అనేది వస్తుందన్నమాట. బాడీని ప్రతిరోజు ఒక 45 మినిట్స్ వర్కౌట్, ఆసనాలు, యోగాసనాలు కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇలాంటి ఏమన్నా ఒక 45 మినిట్స్ కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో అలవర్చుకొని, అదేవిధంగా టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ, ఎక్కువ వాటర్ తీసుకుంటూ, అండ్ తిన్న తర్వాత అట్లీస్ట్ 100 to 200 స్టెప్స్ వేసి తర్వాత మీరు వర్క్కి యథాస్థితికి చేస్తూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఒబేసిటీని తగ్గించే కొన్ని ఆసనాలు నేను చెప్తాను మీకు. ఇవి కంపల్సరిగా డైలీ ఒక రొటీన్గా పెట్టుకోండి. ఒక 45 మినిట్స్, ఈ 45 మినిట్స్ ఏదైతుందో అది మీకోసం మీరు స్పెండ్ చేసుకుంటే మనం ఈ ఒబేసిటీని తగ్గించుకుని వెయిట్ లాస్ అవుతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఒబేసిటీని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో అది మీకు నేను చెప్తాను. మెయిన్గా ఇక్కడ ప్రెజర్ పడేటట్టు చూసుకోవాలన్నమాట స్టమక్ పైన. సో ఆ ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ లై డౌన్, పడుకోండి. తర్వాత జస్ట్ లిఫ్ట్ యువర్ బాడీ, బోట్ పోజ్ అంటారు అనమాట, అంటే లో బోట్ పోజ్, నావాసన. సో ఇలా బెండ్ అయ్యి జస్ట్ లిఫ్ట్ యువర్ లెగ్స్ అండ్ హోల్డ్. ఇలా హోల్డ్ చేస్తే ఏంటంటే ఇక్కడ చూడండి, మీకే తెలుస్తుంది, ఇక్కడ ప్రెజర్ పడుతుంది అండ్ బాడీ కూడా షివర్ అవుతుంది. ఇలా స్పైన్ కొంచెం ఇలా లైట్గా స్లాంట్గా పెట్టుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా పెట్టుకొని ఇలా ఉండాలి. అట్లీస్ట్ 40 కౌంట్. ఓకే, ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ రిలాక్స్. ఓకే, దీంతోపాటు హై బోట్ అండ్ లో బోట్ పోజ్ అని ఉంటుంది. దాన్ని ఎలా చేసుకోవాలంటే ఇలా లిఫ్ట్ చేస్తారు కదా, తర్వాత లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్. సో ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడే ప్రెజర్ పడుతుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టే. సో ఈ 2 ఆసనాలు చేసుకోవాలి.